అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశంలోనే తీవ్ర విషాదం నింపింది. ఘటనలో ఫ్లైట్లోని 241 మంది సజీవ దహనమయ్యారు. మరోవైపు ఫ్లైట్ కూలిన ప్రాంతంలో మరో 25 మంది చనిపోయారు. ఇలాంటి ప్రమాదాలు దేశంలో చాలానే జరిగినా ఇంత తీవ్రత ఎప్పుడూ లేదు. 2020 ప్రమాదంలో 21 మంది చనిపోతే 2010 ప్రమాదంలో 158 మంది చనిపోయారు. అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ ప్రమాదంలో 241 మంది సజీవ దహనం కావడంతో యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. దేశంలో ఇదే అత్యంత పెద్ద ప్రమాదమని అంటున్నారు అధికారులు. గతంలోనూ చాలా ప్రమాదాలు జరిగినా ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగలేదంటున్నారు. ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. గతంలోనూ ఇండియాలో చాలా ప్రమాదాలు జరిగాయి. 2020 కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బోయింగ్ 737-800 విమానం దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్కు బయలుదేరింది. అదే సమయంలో భారీ వర్షం కారణంగా అదుపు తప్పింది. 30 అడుగుల లోయలో పడి 21 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. మేలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం IX-812 కుప్పకూలింది. ఈ ఘటనలో 158 మంది మృతి చెందగా మరో 8 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 166 మంది ప్రవాస భారతీయులు ఉన్న ఈ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చి రన్వేపై ఆకలిక ప్రమాదానికి గురైంది. జూలైలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ బోయింగ్ విమానం పాట్నా విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. జనాలు ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 55 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో 5 ప్రాణాలతో బయటపడ్డారు. హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. సౌదీ నుంచి వచ్చిన ఎయిర్ లైన్స్ విమానం 763 కజకిస్తాన్ ఎయిర్ లైన్స్ ఢీకొన్నాయి. సమాచార లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. 2 విమానాల్లో 340 మందికి పైగా చనిపోయారు. ఏప్రిల్లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం రన్వేపై ట్రక్కును ఢీకొట్టింది. 118 మంది ప్రయాణికులు చనిపోయారు. 1990లో బెంగళూరు విమానాశ్రయంలో ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 92 మంది చనిపోయారు. తాజాగా అహ్మదాబాద్లో జరిగినది దేశంలో అత్యంత పెద్ద ప్రమాదమని చెబుతున్నారు అధికారులు.